అరే ఈ బస్సు పంచాయతీల గురించి ఇంకెన్ని ముచ్చట్లు చెప్పుకోవాలనో ఏమో. ఫ్రీ బస్ పథకం పెట్టి ఆడోళ్ళని ఆదుకుంటున్నాం అని సర్కార్ అంటుంటే ఈ పథకం సల్లగుండా మా పానాలకు వచ్చింది, మందంతా మామది ఒడగొడుతుర్రు అనుకుంటా బస్సోళ్ళు బాధపడుతుర్రు. లేకపోతే ఏందుల్లా బస్సుల ఆడోళ్ళ తీరు చూస్తుంటే ఇలా ఆడోళ్ళ రౌడీలా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట ఈ బస్సులైన కథ చూస్తుంటే. అబ్బాబ్బాబ్బా లొల్లి పాడగాని చెవులు పోతున్నాయిరా దేవుడా. అందుకే అంటారు రెండు కొప్పులు ఒక్కతానుండేయని. ఏం ఆడోళ్ళు తయారైతురమ్మా. ఇవాళ రేపు బస్సులలో పోతప్పుడు అవుతున్న టక్కర్లు చూసి మొగ పోరగాన్లే ఫుట్పాత్ మీద నిలబడినీకే వెనక ముందు అవుతుర్రు. అసొంటిది అక్కను చూడురి, మంది ఎక్కుర్రు అని కండక్టర్ మొత్తుకున్నా ఆడికెళ్ళి కాదులుతలే. మంచిర్యాల నుంచి కరీంనగర్ పోతున్న బస్సు పబ్లిక్ తో నిండిపోయింది. జాగలేదు, దిగనన్న దిగు, లోపలికన్నా పోతల్లి అని కండక్టర్ ఎంత మొత్తుకున్నా ఫుట్బోర్డ్ మీదనే నిలబడ్డదట తప్పితే ఆడికెళ్ళి అడుగు జరపలేదట. కండక్టర్ ఎంత ఒరినా కదలకు పోయేసరికి సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కండక్టర్ మేడం. కథం వాళ్ళొచ్చి ఏందమ్మా ఏంది నీ కథ, బస్ కింద పడితే ఎవరి బాధ్యత, లోపలికి పోనీకే ఒరిపిస్తున్నావట అని ఒక్క మాట గట్టిగా అనగానే సప్పుడు జేక కుయిక్కు మనకుట లోపలికి పోయింది అక్క. ఒక్క ఆమె జయంగా బస్సు ఆపేసరికి నీకు అంతుంటే హెలికాప్టర్లో పో లేకుంటే కార్లో పో, మంది ఎక్కున్నప్పుడు మనిషికి మనిషి అంతడు ఉడుకుతుంది, ఆగమాగం ఉంటది, అసొంటప్పుడు సొంత బండ్లలో పోవాలి, ఫిరీగా బస్సు కావాలన్నప్పుడు ఫిరీగా పోవాలంటే ఎట్లయితది అనుకుంటా చుట్టుపడుతున్న పెద్ద మనుషులు గరం కాబట్టిగా బస్సులున్నోళ్ళు కూడా నువ్వు జయంగా బస్సు ఆపుతిరి, ఎక్కితే ఎక్కువ లేకుంటే దిగు తల్లి మాకు యాలైతుంది అనుకుంటా మొత్తుకుర్రు. ఈ కథంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి కండక్టర్ కాకి నుంచి పోలీస్ కాకి దాకా పోయింది పంచాది. ఏం పథకమో ఏమో అనుకుంటా ప్రతిపక్ష పార్టీ ఫ్యాన్స్ నవ్వుకుంటుర్రిగా. ప్రజాధనాన్ని ఖరాబ్ చేయం, పబ్లిక్ కు సంక్షేమం డబల్ చేస్తామనుకుంటా ప్రచారంలో ప్రతిసారి చెప్పుకొచ్చిండు బాబు సారు. ఆ హామీలన్నీ పనిచేసి మొత్తానికి ఇప్పుడు పవర్లకు వచ్చిండు కూడా. వచ్చుడే ఆలస్యం. ఆలపాటోలే కాదు అవతలోళ్ళు కూడా వారెవ్వా అనే తీరు పనితీరు చూయించుకుంటా పాలన చాలు చేసిండు బాబు సారు. పార్టీలు పంచాదులు కాదు పబ్లిక్ ముఖ్యం అనుకుంటా ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు ఏపీ సీఎం బాబు సారు. ఏపీలో పంకపార్టీ సర్కారు ఉండగా బడి పిల్లలకు జగనన్న విద్యా కానుక పథకం కింద బ్యాగులు బూట్లు యూనిఫామ్లు ఇస్తుండే కదా. ఆ బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక అని రాసి ఉంటది. ఆ బ్యాగులు బూట్లు బెల్టులు అన్ని ఏడాది కూడా స్టాక్ ఉన్నాయి. ఎండాకాలం సెలవులు అయిపోయి బళ్ళు చాలా ఎత్తున్నాయి కదా. మళ్ళా మరి సర్కార్ మారింది కాబట్టి మాజీ సీఎం జగన్ ఫోటోలతోనున్న బ్యాగులు వంచొచ్చా అని ఆఫీసర్ల ఆగంలో ఉంటే బాబు సార్ బాజాబ్తా క్లారిటీ ఇచ్చినట. పార్టీలు పంచాలు పగలనుకుంటా పబ్లిక్ సొమ్మును ఖరాబ్ చేయొద్దు, ఆ బ్యాగులు అట్లనే వంచు అని బాబు సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసినట. ఇక ఈ ముచ్చటను సంబరంగా సైకిల్ పాటలు సోషల్ మీడియాలో పెట్టుకుర్రు. బాబు గారికి పేరొస్తుందని అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టిన గత ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఎంత తేడా. ప్రజాధనం వృధా కావద్దు, పాలనల పగ ప్రతీకారాలకు సోటుండొద్దు అనుకుంటా జగన్ బొమ్ము నగన్ స్కూల్ పిల్లల కిట్లను అట్లనే పంపిణీ చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు అని రాసుకొచ్చిర్రు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లు వైసీపీ సపోర్టర్లు ఉండి ఇదే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలు అక్రమాలు అవుతున్నాయి, క్వాలిటీ లేని బ్యాగులు బూట్లు వంచుతున్నారని ఆనాడు ప్రతిపక్షంలో టీడీపోలే తిట్టిపోసిర్రు. మళ్ళీ ఇప్పుడు అవే వంచుకుంటా కూర్చుర్రా, మీదికెళ్ళి బిల్డప్ ఇచ్చుకుంటా అని సురుకులు అంటిస్తున్నారు.